పోలీస్ అంకుల్ వచ్చినప్పుడు కావాలని టాపిక్ డైవర్ట్ చేయడానికి, మధుని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ఎప్పుడో ఎక్కడో మత్తు పదార్థం టీవీ కవరేజ్ అంటూ టాపిక్ తీసుకొచ్చింది. వెంటనే చాచి చంపలు వాయించాలన్నంత కోపం వచ్చేసింది. అవునరా, నాకు అంతే కోపం వచ్చింది. గరిట కాల్చి మళ్ళీ నోరు పారేసుకోకుండా నాలుక మీద వాత పెట్టాలనిపించింది. కానీ మీ నాన్న ఉన్నాడని ఆగాను. చూడవే జరణి, మధుకెంత దిష్టి తగిలిందో చూడు. ఇద్దరు రాకెతులా దాపురించారు ఇంటికి. అమ్మమ్మ, ఇలా దిష్టి తీయడం వల్ల, తిట్టుకోవడం వల్ల లాభం లేదు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని ఏ కీలుకు ఆ కీలు విరిచేయాలి. నువ్వన్నట్టు ప్రతి కీలుకి వాత పెట్టాలి. క్షణం కూడా నాకు ఓపిక పట్టాలని అనిపించడం లేదు. వాళ్ళని తన్ని తగలేసేదాకా నా కోపం చల్లారేటట్టు లేదు. చేస్తా, నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళ రోగం తిప్పుతా. హరి, ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? నువ్వు అంటున్నట్టుగానే నాకు వాళ్ళ మీద పీకల దాకా కోపం ఉందిరా. నీకులాగానే వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనే ఆవేశం వస్తుంది. కానీ వాళ్లే చేశారని నిరూపణ అవ్వలేదు కదా. మన దగ్గర సాక్ష్యం కూడా ఏం లేదు. లేకపోతే ఎప్పుడో నిలదీసి 4 తగిలించేదాన్ని. అవునవును, అందుకే కదా మనం ఆగుతోంది. మనం వాళ్ళ మీద చేసుకుంటే గుణ ముందు బ్యాడ్ అవుతాం. అందుకే కదా పోలీసుల దాకా వెళ్ళాం. అదేనమ్మా, మనం మంచిదనాన్ని అలుసుగా తీసుకొని ఇంత చేసిన వాళ్ళు హ్యాపీగా తప్పించుకొని తిరుగుతున్నారు. అలా అని మనం కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది హరి? తప్పు చేసిన వాళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తారు, తప్పకుండా దొరుకుతారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్లే దోషులని తేలితే అప్పుడు ఆ శక్తి ధీరజ్లని కటకటాల వెనక్కి పంపించొచ్చు. అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదురా. అవునరా, మీ అమ్మ మాట విను. అనవసరంగా నువ్వెందుకు అందరి దృష్టిలో బ్యాడ్ అవడం? అసలే దుర్మార్గులు కక్ష కట్టి ఎందుకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. ఓపిక ఓపిక ఓపిక, అదే పట్టలేకపోతున్నాను. హరి, మంచి వాళ్ళకెప్పుడు దేవుడు అన్యాయం చేయడురా. ఏనాటి కర్మం ఆనాడే అని తప్పకుండా వాళ్ళ దోషం బయట పడుతుంది. ఆ తమ్ముడే అక్కని ద్వేషించే రోజొస్తుంది. వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదురా. మధు, నువ్వు బాధపడకే. తరుణ్, నువ్వు మాత్రం ఆవేశపడకురా. అంటే మనం ఏం చేయలేమా? చా, గుడ్ మార్నింగ్ మధుమిత. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఆల్ రైట్? గుడ్ మార్నింగ్. మధు, ఇదిగో నీ లంచ్ బాక్స్. నీ కాలేజ్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. జనని, నా మీద నువ్వు ఎందుకు కోపం చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసుంటే పలానా తప్పు చేశామని చెప్తే సరిదిద్దుకునే ప్రయత్నం నేను చేస్తాను.
హర్ట్ చేసుంటే అపాలజీ అడుగుతాను. నాకెవరి మీద కోపం లేదు, కోపం చూపించాల్సిన అవసరమూ లేదు. నా పనేదో నేను చేసుకుపోతున్నాను. జనని, నేను నిన్ను కన్విన్స్ చేయడానికి మాట్లాడినట్టు నువ్వు ఫీల్ అయ్యావు కదా? విత్డ్రా అవ్వమంటం నీకు తప్పనిపించింది కదా? అందుకే నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ మాటకి విలువిచ్చి పోలీస్ ఆఫీసర్ని పిలిచాను కదా. ఇంకేంటి? నేను పట్టుబడితే తప్ప పోట్లాడినట్టు మాట్లాడిన తర్వాతే కదా నువ్వు బాధ్యతగా వ్యవహరించింది. అప్పటిదాకా మధుది, దాన్ని పెంచిన నాది తప్పన్నట్టుగానే మాట్లాడావు కదా. అది బాధ అనిపించిన మధుకి దాని కన్న తల్లిగా నాకు బాధగా ఉండదా? ఓ మర్చిపోయాను, డిఎన్ఏ రిజల్ట్స్ వస్తాయి కదా నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యేది. అందాక ఏదో సానుభూతి, దయ, జాలి, అంతేకాని మధు నీ కూతురు కాదు కదా, పరాయి ఆడపిల్ల. పట్టించుకోవడం ఎందుకు? అంతో ఎంతో తప్పు ఉండకపోతుందా అని అనుమానించావు కదా. కేసు పెట్టడానికి వెనక ముందు ఆడావు కదా. నాకు బాగా అర్థమైంది. చూడుగుణ, నేను కొంచెం ర్యాష్గా మాట్లాడొచ్చు, కానీ వెంటనే నాలో రియలైజేషన్ ఉంటుంది. కానీ నువ్వు అలా కాదు. అది రియలైజేషన్ కాదు, ఒక రకంగా ఉక్రోషం వెళ్ళగ్గక్కుకోవడం, ఇమ్మెచ్యూరిటీ, చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వు ఆవేశపడతావు, కానీ అర్థం చేసుకో. కానీ నేను ఆలోచిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదే నీకు నాకు మధ్య ఉన్న డిఫరెన్స్, ఈ డిస్టెన్స్. నా వంశోద్ధారకుడు, నా ధీరజ్గాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి పొజిషన్ ఏంటో, శక్తి చీ అన్నా సరే వాడి నీడలోనే బతకాలి. ఇదే నా శపథం. శపథం. బాబు, బ్రాండ్ బాబు, ఆగాగు, నేను వస్తున్నా వస్తున్నా వస్తున్నా. బాబు బాబు, హలో బాబు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? న్యూ బిజినెస్ గురించి థింక్ చేసి డిస్కస్ చేస్తున్నాను. వాట్? డిస్కస్ చేస్తున్నారా? ఎవరితో? ఇక్కడెవరూ లేరు కదా. గొప్ప విషయాలు తొందరపడి వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. అందుకే నాలో నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఓ అలాగా. ఇదిగో ఇది కరెక్ట్ గా ఇక్కడే చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చింది. మెదడు నరాల్లో దాగిన స్పార్క్ని కాస్త పైకి తీసుకురావాలంటే ప్రెషర్ అవసరమైంది. ఈ సిగరెట్ కోసం ఎక్కడికన్నా వెళ్తే థాట్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ప్రెషర్ లేకపోతే థాట్ బయటికి రాదే. ఆలోచించడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ వస్తూ వస్తూ సిగరెట్ తీసుకురావడం మర్చిపోయాను. యు వాంట్? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇచ్చేస్తా, మొత్తం తిరిగి ఇచ్చేస్తా. స్ట్రైక్ అయిందా? థాట్ పైకొచ్చిందా? అంటే థాట్లో చాలా వెయిట్ ఉందబ్బా, అంత ఈజీగా బయటికి రాదు. ప్రెషరు అప్లై చేయాలి. అవును, మీ డాడీ ఏం చేస్తుంటారు? ఫ్యాక్ట్ చెప్తే చీప్ అయిపోతాం. డాడ్ అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్ లోనా? జాబ్ చేస్తారా? ఏ నో 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 నో, 100 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్. అవును, మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు? చెప్పడానికే ఉంది.
లోక జ్ఞానం లేని సోది మొత్తమ్మ, చెప్పింది చేతులు కట్టుకుని వినే ఇన్నోసెంట్ హౌస్ వైఫ్. చెప్పింది ఫాలో అవడం తప్ప సొంతంగా చేసే శక్తి లేని అమాయకురాలు. నా మేధస్సుకు సూట్ అవ్వదు కానీ మేతకు మాత్రం ఉపయోగపడుతుంది. మధ్య మళ్ళీ ఏమైనా దూరం ఏర్పడుతుందా? ఆ సైలెన్స్ మళ్ళీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచుతుందా? డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి ఇంకా ఎక్కువ టైం ఏం లేదు. టైం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. ఇప్పుడు రిజల్ట్స్ దగ్గర అవుతుంటే వీళ్ళ మధ్య ఎందుకో దూరం పెరుగుతుందనిపిస్తోంది. నో, గ్యాప్ క్రియేట్ కాకూడదు. అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉండాలి. నాన్న నా గురించి తొందరపడి మాట జారాడని అమ్మ ఫీల్ అవుతున్నట్టుంది. మధు, ఏమైంది మధు? మధు ఏమైంది? మధు మధు ఏమైంది? ఏమైంది మధు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. మధు, అసలేం జరిగిందే? ఏం లేదు. ఏం లేదా? నాతో కూడా చెప్పవా? నాతో చెప్పకపోతే నీతో మాట్లాడను పో. ఏం లేదని చెప్తున్నాను కదే. ఏం లేదా? మరైతే నీలో నువ్వే ఎందుకు బాధపడుతున్నావు? నాతో కూడా షేర్ చేసుకోలేవా? నేను నీకు ఫ్రెండ్ని ఎందుకు అవుతాను? మన ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు. ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో, దట్స్ ఆల్. నువ్వు కూడా ఇలా అంటే ఎలానే? మరి ఇంకేమనాలే? ఈ మధ్య నువ్వులా లేవు. బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లా బిహేవ్ చేస్తున్నావు. ఏదో నీలో నువ్వే సఫర్ అవుతున్నావు. ఫ్రెండ్గా నాకు చెప్పకూడదా? ఏం జరిగిందో చెప్పవే. జరిగితే కనీసం నువ్వు నాకు చెప్పలేకపోయావా? సరే, ఇప్పటికైనా చెప్పి మంచి పని చేశావు. అసలు దీనంతటికి కారణమైన వాళ్ళెవరో తెలుసుకుందాం. ఊరికి వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. దేని పని దాందేనే. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళదే, మన ఎంక్వైరీ మనదే. వాళ్ళంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. మనకు దొరికితే చాలు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇక నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను.
వీడేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? మనం ఫాస్ట్ గా వెళ్ళాలిగా, ఎక్కువ. శక్తి శక్తి ఆపరా, ఆపు. ఆపు. శక్తి బుద్ధి తక్కువ వెదవా, కళ్ళు కోకిలు ఎత్తుకెళ్ళాయారా? శక్తి దెబ్బలు తగిలాయా? ఎందుకురా నీకంత ఆత్రం? నీ జమ్మడా, నీ కళ్ళలో జిలేడు లేవనే మొల్చాయా? పోపిస్టోడా. అయ్యో, మీరు వారికంటే ముందే ఎక్కారనుకున్నాను మేడం. సారీ మేడం, ఈ ఎంగులుకులో కనిపిస్తే ఎనర్జెటిక్గా ముందే ఎక్కారనుకున్నాను. ఎక్కండి ఎక్కండి. అయినా మీ లుక్కి ఆ తిట్లకి ఏమైనా సంబంధం ఉందా మేడం? ఏం మాట్లాడుతున్నావురా? శక్తి ఆ కలరు మేకప్ ల గురించి తెలియక మాట్లాడాడులే, ఉండు. నీకు వేళ పడలేదు, సందు దొరికితే ఓ జోకులేస్తుంటావు. నాతో అవసరం ఉండి కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావంటే నా అవసరం తీరాక నువ్వు. నో 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 నో, అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్. సర్లే పద. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పదవయ్యా. ఇది అనవసరంగా చెప్పు చెప్పు అని ఫోర్స్ చేసి చెప్పేదాకా వదలలేదు. చెప్పాక ఇది అందరికీ చెప్పేసింది. ఇప్పుడు వీళ్ళు నా విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో, పాజిటివ్గా థింక్ చేస్తారా, నెగటివ్గా ఆలోచిస్తే నేను ఇంకా బ్లేమ్ అవుతానా? నువ్వెందుకే తలదించుకుంటున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. నిన్ను వాళ్ళు చీట్ చేశారు. ఇది పురాణాల్లో లాగా కర్మ అది ఇదని తలదించుకునే కాలం కాదు. నీతో అలా బిహేవ్ చేసిన వాళ్ళ అంత చూడాలి. ప్రాబ్లమ్ ని డేర్ గా ఫేస్ చేయాలి, కానీ ఇలా డౌన్ చేసుకుని బాధపడకూడదు. అవును మధు, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. ఆ రోజు మేమందరం ఉండగా నీకలా జరిగిందంటే అది మాకు మన ఫ్రెండ్షిప్కే అవమానం. వాళ్ళు నిన్నే కాదు మమ్మల్ని చీట్ చేసినట్టుగా భావిస్తాం. నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. మేం ఫ్రెండ్స్గా నీ బాధని షేర్ చేసుకుంటాం. వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పి తీరుతాం. అవును మధు, నువ్వు ధైర్యంగా ఉండు. చాలా థ్యాంక్స్. మీరేమనుకుంటారో ఎలా ఫీల్ అవుతారో అని నేను బాధపడ్డాను. మనం జస్ట్ మధు బాధని షేర్ చేసుకుంటే సరిపోదు. ఇలాంటి నీచమైన పని చేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. ఏమంటారు? యు ఆర్ రైట్ చైతన్య. ఖచ్చితంగా వాడికి లెసన్ చెప్పి తీరాల్సిందే. ఇందులో మనం ఫస్ట్ అనుమానించాల్సింది ఎవరినో కాదు, మనతో పాటు తిరుగుతూ మనలో ఉన్న రమ్యని. ముందు తనని టార్గెట్ చేద్దాం, నిలదీసి క్వశ్చన్ చేద్దాం. అదిగో రమ్య ఫ్రెండ్ ప్రీతి వస్తుంది. అది మొత్తం విని రమ్యకు చేరవేస్తుందేమో. సారీ, నేను రమ్య ఫ్రెండ్ని కావచ్చు, కానీ అది ఇంత దుర్మార్గం చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మధు విషయంలో ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తుందా? నిజంగా ఆ నైట్ ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే ఖచ్చితంగా దానికి వార్నింగ్ ఇచ్చుండేదాన్ని. ఇంత చేసిన దాంతో నాకు ఇంకా ఫ్రెండ్షిప్ ఏంటి? నేను మీతో పాటే మధుకి సపోర్ట్ చేస్తాను. మధుని ఇంత బాధ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరదాం. మొత్తం ఇన్సిడెంట్లో రమ్య ఒకటే కాదు, ఆ వెయిటర్స్లో ఒకడు రమ్యతో కలిసి ప్లాన్ చేశాడు. వాణ్ణి అస్సలు వదలకూడదు, ఎలా అయినా ఇక్కడికి రప్పించాలి. అసలు వాడు ఎవడో తెలియకుండా వాడిని ఎలా రప్పిస్తావురా? వెయిటర్లా వచ్చిన వాడు ఎవడో కాదు, మన మధు బావ ధీరజ్ అని నా డౌట్. వాడు రమ్య కలిసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది.
అయితే అవ్వచ్చు. వాడిని ఎలా రప్పిస్తావు? నేను రప్పిస్తాను. నువ్వా? ఎస్, వాడితో ఎలా మాట్లాడితే నమ్మి వెతుక్కుంటూ వస్తాడో నాకు బాగా తెలుసు. చెప్తా, ఆ వెధవ సంగతి నేను చూసుకుంటా. వాడొచ్చాక ఏం చెయ్యాలో మీరు ఆలోచించండి. సరే, ఒక పని చేద్దాం. ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? అసలు మీరంతా ఎవరు? ఇదే వీళ్ళతో ధీరజ్ ని కొట్టిస్తుందా? ఈ అమ్మాయిని చూస్తేనే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇదే ఏమో డ్రామాలు ఆడుంటుంది.